మెగా డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను నిలువున మోసం చేసిన మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి అన్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట మెగా డిఎస్సీలో జరిగిన దగాను తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు బయటపెట్టారు. స్విమ్స్ లో ఎలా దోపిడీ జరుగుతుంది, స్విమ్స్ బర్డ్స్లో ఎలా దోపిడీ జరుగుతుంది, టీటీడీలో ఇంజనీరింగ్ పోస్టులు ఏ రకంగా అమ్ముకుంటున్నారు, వేదపారాయణ ఉద్యోగాలను ఏ రకంగా 30 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఉద్యోగం అంటే చాలు అది ఖచ్చితంగా ఓ 30 లక్షలకు అమ్మేయటమే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మేయటమే, అర్హత లేని వాళ్ళకి అమ్మేయటమే. ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మనం, అందులోనూ మన నాయకుడు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంతకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గకుండా నిలబడుతుంది అన్నది చంద్రబాబుకు గుర్తు చేసి అక్కడ ధర్మేన ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి అవినీతి లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. అస్సలు ఆ చదువు చెప్పేందుకు ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి మన పిల్లలకు విద్యాబోధన చేస్తే మన వాళ్ళు ఎలా తయారవుతారన్నదాన్ని ఆలోచించండి ఒకసారి. దీనికి ముమ్మాటికి మూలం నారా లోకేష్ అనేటటువంటి వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెడుతూ నైతికంగా అతను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.